బ్రాహ్మణులంటే ఇలాగే పెళ్లి జరగాలి, లేదంటే ఎవరిదైనా పెళ్లి ఇలాగే జరగాలని ఎలా అంటారు? తలుచుకుంటే నాకు కంపనం ఎక్కుతున్నది. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది కూడా 2016. ఆడది ఇష్టం వచ్చినట్టు తింటే పడుకోవచ్చు. రాజ్, ఇది కరెక్ట్ కాదు, మన బ్రాహ్మణ వర్గంలో మనం ఇలా చేయకూడదు రాజ్ అని. ఆయన మగోడే. రావడం వేరు, రిలేషన్ లో ఉండడం వేరు. ఈ ఫ్రెండ్ అనేది అటు ఇటు కాకుండా అంటే ఇంకా వేరే పెళ్లి చేసుకోవచ్చేమో లావణ్య అని. లోకల్లో మగోళ్ళు లేరు అసలు. ఇంతకీ మీ అబ్బాయి రేపు ఎవరినైనా ఇష్టపడితే మీరు పెళ్లి చేస్తారా లేదా? కుల ద్రోహి కూడా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. 2 తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు అనేది ఎంతో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తండ్రి ఆయన మద్యం తాగుతాడని, మాంసం తింటాడని లావణ్య వీడియోస్, ఆడియోస్, ఫొటోస్ అన్ని బయట పెట్టడం మీద బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఒక రకంగా బ్రాహ్మణులను అణచివేయడమేనని తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు మైనంపాటి మురళీకృష్ణ గారు అభిప్రాయపడుతున్నారు. నేను నిన్న లావణ్యతో చేసిన ఇంటర్వ్యూని మీరందరూ కూడా చూసే ఉంటారు. 2014 నుంచి 2023 వరకు నేను రాజ్ తరుణ్ కలిసే ఉన్నాము. నేను ఆయన భార్యగా ఉన్నాను. ఆయనకు కావాల్సినవన్నీ కూడా నేనే చూసుకునేదాన్ని. మధ్యలోకి మాల్వి మల్హోత్రా రావడం వల్ల మా ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే డ్రగ్స్ మిగతా ఆడపిల్లలకు గాని, వేరే వాళ్ళకి ఎవరికి కూడా డ్రగ్స్ సప్లై చేయడం, తాను పెడ్లర్ గా మారడం, ఇవన్నీ కూడా ఒట్టి ఆరోపణలంటూ కొట్టిపడేసింది. అలాగే రాజ్ తరుణ్ కి తనకి మధ్యలో శేఖర్ భాష రావడం వల్లే ఈ కేసు ఇంకా ఇలా రకరకాలుగా టర్నింగ్స్ తీసుకుంటుందని కూడా లావణ్య చెప్పుకొచ్చింది. అయితే నేను నిన్న చేసిన ఈ ఇంటర్వ్యూ చూసి అనేక మంది స్పందించారు. లావణ్య రాజ్ తరుణ్ కి సంబంధించిన అనేక విషయాలను మేము షేర్ చేసుకుంటాము, అలాగే మా దగ్గర కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది అంటూ ఆంధ్రప్రభకి కాల్స్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కూడా మాకు ఫోన్ చేసి ఈ ఎపిసోడ్ మీద మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం మైనంపాటి మురళీకృష్ణ గారు నాతో పాటు మా స్టూడియోలో రెడీగా ఉన్నారు. అసలు ఈ ఎపిసోడ్ లోకి ఆయన ఎందుకు వచ్చారు, దీనికి కులం రంగు ఎందుకు అద్దుతున్నారు, అసలు పెళ్ళంటే ఏంటి, లావణ్య చేస్తున్నది కరెక్టేనా, రాజ్ తరుణ్ ఏమంటున్నారు, ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి, ఆయన మాట్లాడాలనుకుంటున్నది ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు లావణ్య హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది సొసైటీ మొత్తం గమనిస్తూనే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్ తరుణ్, లావణ్య లివ్ ఇన్ రిలేషన్ కి సంబంధించిందైతే అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం. ఉమ్. తర్వాత డ్రగ్స్ మ్యాటర్ వచ్చింది. డ్రగ్స్ అనేది ఖచ్చితంగా సొసైటీ అనేది స్పందించాల్సిందే. ఉమ్. కానీ ఈ ఎపిసోడ్ కి మీరు ఇప్పుడు కొత్తగా కులం రంగు అద్దడం ఏంటి? ఎందుకు మీరు కులాన్ని తీసుకొస్తున్నారు ఇందులోకి? ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, సరస్వతీభ్యో నమః, గురుదేవతాభ్యో నమః, జ్ఞానానందమాయ నమః. నమస్కారం అండి. 2 రాష్ట్రాల్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. వీళ్ళ యొక్క రాజ్ తరుణ్ గారు, ఈ యొక్క లావణ్య గారు డిస్కషన్ చూసి, వీళ్ళ యొక్క ఈ రంకు పురాణం చూసి అందరూ కూడా విస్తుపోతున్నారు. అసలు మన సమాజం ఎటుపోతున్నది? తలుచుకుంటేనే కంపనం ఎక్కుతున్నది. వాళ్ళ ఫైటింగులేంటి, వాళ్ళ పర్సనల్ వీడియోస్ అన్నీ, పర్సనల్ కాల్స్ అన్నీ తీసి ఆ యూట్యూబ్‌లో పెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతున్నది? దానికి తోడు ఒకళ్ళ మైనస్ పాయింట్లు ఒకళ్ళు బయట పెట్టుకోవటం. ఈ విధంగా చేయటం వల్ల ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఆ బూతులు వినడం ఏమిటి? వాటిని మ్యూట్ చేయటం ఏమిటి? దానికి తోడు కొత్తగా ఒకరి మైనస్ పాయింట్లు ఒకళ్ళు కూడా ప్రవేశపెట్టుకుంటూ ఉంటూ, ఆ యొక్క రాజ్ తరుణ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి కూడా ఆమె ఒక వీడియో పెట్టింది లావణ్య. వాళ్ళ నాన్న మాంసము తింటున్నట్టుగా, మద్యం తాగుతున్నట్టుగా ఆ వీడియోలు ప్రవేశపెట్టి ఆమె ఏం సాధించాలనుకుంది? షీ వాంట్ టు ఇన్సల్ట్ ద బ్రాహ్మణ కమ్యూనిటీ. సినిమా ఫీల్డ్‌లో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు హీరోలుగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరైనా సరే ఒక బ్రాహ్మణ హీరో పైకొస్తూ ఉంటే అతన్ని తొక్కేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందు కూడా కొంతమందిని చూసాము. పాపం సూసైడ్ చేసుకున్నటువంటి ప్రముఖ హీరో కూడా మనకు తెలుసు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలా అణగదొక్కుతున్నారు అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఆ అమ్మాయి మొదట ఇతని మీద కేసు పెట్టాలని అనుకోలేదండి రాజ్ తరుణ్ మీద. ఆమె కేవలము ఆ మల్హోత్రా అనేటువంటి ఆమె బ్రదరు. ఈమెను బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్‌ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారని మాత్రమే ఆమె అతని మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసింది. వెంటనే ఆ శంకర్ గారు చెప్పారో, ఇంకెవరు చెప్పారో మొత్తం మీద తెలీదు గానీ, రాజ్ తరుణ్ మీద కేసు బుక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆమె అంగీకారం కూడా లేకుండా, లేకపోతే ఆమెను కన్విన్స్ చేశారో మరి తెలీదు. రాజ్ తరుణ్ మీద కూడా కేసు ఈ విధంగా బుక్ అయింది.
ఆ తర్వాత రాజ్ ఉన్నటువంటి ఆయన స్టేజి ముందుకొచ్చాడు. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అందరూ చూసుంటారు. తను ఎంతో బాధపడుతున్నాడు. అతను చాలా స్పష్టంగా ఉన్నదున్నట్టు చెప్పాడండి. ఏమీ అందులో దాచుకోలేదు. తాను వేరే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమె అతను రిసీవ్ చేసుకుంది లావణ్య. చక్కగా తనను ఆదరించింది. తనకు సహాయం చేసింది. తర్వాత అతను క్రమక్రమంగా హీరోగా కొంత స్థిరపడ్డాడు. ఆ యొక్క కృతజ్ఞతతో ఇతను ఆర్థికంగా బలపడిన తర్వాత ఆమె ఇతని దగ్గర ఉండటం అనేటువంటిది స్టార్ట్ చేసింది. ఆ విధంగా వారిద్దరు కూడా ఉండి సహజీవనం అనేటువంటి దానికి కూడా దారి తీసింది. ఈ విధంగా చేయడం ఎంతవరకు అసలు కరెక్ట్ అనేటువంటిది కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు మోరల్ వాల్యూస్ అనేది ఉండవా? ఆయన చేసింది కూడా తప్పే. తర్వాత అతను క్లియర్‌గా చెప్పాడు. తాము విడిపోయినాము. తర్వాత మేమిద్దరం కలిసి ఉండట్లేదు అని కూడా అతను చెప్పాడు. కానీ లావణ్య మటుకు చాలా స్పష్టంగా చెప్తుంది. మేమిద్దరం వివాహం చేసుకున్నామని చెప్తున్నది. వివాహం అంటే ఏంటి తెలుసా అసలు నీకు లావణ్య? నువ్వేం బేస్ మీద వివాహం చేసుకున్నానని చెప్తున్నావు? మీ యొక్క కులం ఏంటని నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను. నేను అన్ని కులాలను గౌరవిస్తాను. నాకు అన్ని కులాల పట్ల, అన్ని మతాల పట్ల కూడా తగినటువంటి గౌరవ భావం కూడా ఉంది. ఈ విధమైన క్వెషన్ నీకెందుకు అంటున్నానంటే, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు కూడా కొన్నున్నాయి. ఈ మధ్యన కూడా మీరు అందరూ గమనించుంటారు. దీంతో పాటు ఇదొక రంకు పురాణం, ఇంకొక రంకు పురాణం. ఈ రెండే మన స్టేట్‌ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అదేందంటే ఆంధ్రాలో ఆయన ఒకాయన ఎస్‌టీ ఆయన చెప్పాడు. తను అమెరికాలో ఉన్నప్పుడు అతని యొక్క భార్య ఇండియాలో ఉంది. ఆమెకు కడుపొచ్చింది. పిల్లోడు కూడా పుట్టాడు. డెలివరీ అయ్యాడు. ఆ బిడ్డకు తండ్రెవరు అనేటువంటి మాట అతను అడిగాడు. అడిగినప్పుడు అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఆ అమ్మాయి ఎదుర్కొంది. వెంటనే ఆ శాంతి ఆమె మామూలు మనిషి కాదండి ఆమె. షీ ఈజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో. ఆమె ఒక మంచి ర్యాంక్‌లో ఉన్నటువంటి అమ్మాయి. ఆమె అప్పుడు ఒక మాట అన్నది. తాము షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి చెందిన వాళ్ళమని, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో విడాకులు అనేటువంటివి చాలా సులభమండి. కేవలం తమలపాకు, వక్క ఇచ్చేస్తే మాకు విడాకులు అయిపోయినట్టే. అంత సులభం మాకు విడాకులు ఇవ్వటం అని అన్నది. అమ్మాయి ఒక మాట చెప్తున్నా నేను. మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు మన దేశంలో అమల్లో ఉంది. ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా దాన్ని గౌరవించాలి. నువ్వు ఒక షెడ్యూల్డ్ ట్రైబ్‌కి చెందినటువంటి అమ్మాయి, నీకు ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నీకు ఆ ఉద్యోగం ఎలా వచ్చింది? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే కదా! అటువంటప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతుల్ని గౌరవించాల్సిన అవసరం ఉందా కదా! విడాకులు తీసుకోవటం అంటే అనేక రకాలైనటువంటి పద్ధతులున్నాయి. కోర్టు ద్వారా తీసుకోవాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా చేయకుండా జస్ట్ మా దాంట్లో పేపర్ మీద లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసేసుకుంటే విడాకులొచ్చినట్లు, మా కులంలో పద్ధతుంది అనటం కూడా కరెక్ట్ కాదది. ఎందుకంటే వి మస్ట్ యాక్సెప్ట్ ద రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం అందరం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ముస్లిమ్స్‌లో తలాక్, తలాక్, తలాక్ అంటారు. విడాకులయిపోయినట్లే. వాళ్ళ వివాహ పద్ధతి కూడా వేరే ఉంటుంది. మనం అన్ని మతాలను గౌరవిస్తాం. మనది లౌకిక దేశం కాబట్టి. ఇతర మతాలను గౌరవిస్తాం. ఇతర కులాలను ప్రతి మతానికి, కులానికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలుంటాయి. వి మస్ట్ హానర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలిజియన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్. అదేవిధంగా బ్రాహ్మణ కులంలో వివాహం అంటే ఏంటి తెలుసా నీకు లావణ్య? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క రాస్తుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ కులానికి చెందినవాడు. బ్రాహ్మణుల్లో వివాహం అనేటువంటి దాంట్లో ఒక తంతు ఉంది. ఒక ప్రొసీజర్ ఉంది. అసలు ఒక అమ్మాయి పోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అక్కడ అసలు అవకాశమే లేదు. బ్రాహ్మణులకు చాలా మందికి తెలీదిది. వివాహ తంతులో జరిగేటువంటిదేందంటే, ఒక అమ్మాయి, ఒక కన్య యొక్క తల్లిదండ్రులు కూర్చొని తమ యొక్క కుమార్తెని దానం ఇస్తారు. ఆ దానం గూడా ఎలా ఇస్తారు? ఆ అమ్మాయి యొక్క మనసు తెలుసుకొని, ఆ అమ్మాయి యొక్క అంగీకారం తీసుకొని, ఒక వరుడిని నిర్ణయించుకొని, ఆ వరుడిని ఎదురుగా కూర్చోబెట్టుకొని, ఆ వరుడు యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని, అతనితో చెప్తారు. ఇదిగో మా అమ్మాయిని నీకు ఇస్తున్నాము దానం. నువ్వు దానం స్వీకరించు అని చెప్తారు. అంతకుముందు అతన్ని మహావిష్ణు స్వరూపుడుగా భావించి అతని పాదాలు కడిగి, అతనికి ఎంతో సత్కారము చేసి, తమ యొక్క కుమార్తెను ఒక దానముగా అతనికి సమర్పిస్తారు. అప్పుడు ఆ యొక్క వరుడు తన యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని, ఆ దానాన్ని స్వీకరిస్తాడు. ఆ సమయంలో అతను చెప్తాడు. ధర్మేచ, అర్థేచ, కామేచ నార్చరామి అనేటువంటి విషయం చెప్తాడు. అంటే నేను సర్వకాల వ్యవస్థని కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని అతను చెప్తాడు. దాని తర్వాత వారు అగ్ని సాక్షిగా ప్రదక్షిణం చేస్తారు. 7 అడుగులు వేస్తారు. ఆ సందర్భంలో జీలకర్ర, బెల్లం అనేటువంటిది ముహూర్త సమయంలో తల మీద పెట్టుకుంటారు. అది వివాహం అంటే. ఆ సందర్భంలో వారు తాళి కట్టి 3 ముళ్ళు వేస్తారు. ఇదంతా ఒక వివాహ ప్రక్రియ. అంతేకాకుండా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఆ సందర్భంలో ఎంతోమంది గెస్టులుంటారు. వాళ్ళందరూ గూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు.
ఈ యొక్క పెళ్ళిళ్ళలో పంతులు గారికి ఎంత విలువ ఇస్తున్నారో, ఫోటోగ్రాఫర్‌లకి, వీడియో వాళ్ళకి కూడా అంత విలువ ఇస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఎవిడెన్స్. మన దేశంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది చాలా బలమైనది. ఒక్కొక్క అతిథులు రావటం, అక్షంతలు చల్లటం, వారికి ఆశీర్వచనం ఇవ్వటం, ప్రతి వ్యక్తితో కూడా ఈ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలన్నీ కూడా భవిష్యత్తులో వాళ్ళకి సాక్ష్యాలకు కూడా ఉపయోగపడొచ్చు. ఏదైనా సమస్య కూడా వచ్చినప్పుడు. అంత కాకుండా ఏదో మోడలింగ్ చేసినట్టుగా ఒక తాళి తెచ్చి మెడలో కట్టేసేసి సెల్ఫీ తీసుకొని దాన్ని వివాహం అనరు. వివాహం అంటే ఇన్ని రకాల ప్రక్రియ జరిగితే వివాహం. ఇది రాస్తారని తెలుసు. బహుశా నువ్వే కులమో నాకు తెలీదు. నువ్వు బహుశా చెప్తున్నావు చౌదరీస్ అని. మరి చౌదరీస్ అవునో కాదో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ వివాహ పద్ధతి కూడా నాకు తెలుసు. ఇన్ని రకాలుంటాయి. నువ్వు అతనితో జీవించావు కొంతకాలం. అతను కూడా నీతో జీవించాడు. కానీ కొంతకాలం తర్వాత మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాల ప్రకారం కూడా అతను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. అటువంటప్పుడు నువ్వు కూడా అతనికి గౌరవం ఇవ్వాలి. అట్లా కాకుండా అతను వెంబడి పడి ఇంకా అతను కావాలనటం నీ యొక్క అదర్ యాంగిల్ కూడా అందరికి అర్థమవుతున్నది ఇక్కడ. నిన్ను గౌరవిస్తాం. నేను కూడా నీ యొక్క వీడియోలు చూశాను. చాలా బాధపడ్డాను. ఒక ఆడ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. బ్రాహ్మణులు ఎప్పుడు అందరూ కూడా బాగుండాలి. పురోహితులు అంటారనమాట. అందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఇంపార్టెంట్. ఈ యొక్క సమస్య కూడా తెలుసు. నువ్వు ఒక మనిషివి, అతనితో ఉన్నావు కొంతకాలం. ఆ సమయంలో మరి మస్తాన్ వలి ఎవరు? అతనితో వెళ్ళటం నీకు న్యాయమని అనిపించిందా? అతని దగ్గరికి వెళ్ళినావు. అతనితో పాటు ఒక 10 రోజులు నివసించినావు అనేటువంటి విషయం కూడా బయటకొచ్చింది. ఇటువంటి వాటి వల్ల, మనస్పర్ధల వల్ల అతను కూడా దూరంగా ఉన్నాడు. నీకు న్యాయం జరగాలి. తప్పనిసరిగా నీకు న్యాయం జరగాలి. అది మటుకు ఒప్పుకుంటాం మేము. అంతేగాని అతని యొక్క ప్రొఫెషన్‌ని దెబ్బతీసేసి, అతను కన్నీళ్లు పెట్టుకొని నాకెవరు లేరు అని దిగులుగా అతను చెప్తున్నాడు. ఆ రోజున వీడియో చూసి మాకందరికి కన్నీళ్లొచ్చినాయి. రాజ్ తరుణ్ గారికి ఎవరు లేరని అనుకోకండి. మేమందరం ఒక సంఘం ఉన్నాం. బ్రాహ్మణ సంఘం ఉంది. అభిమాన సంఘాలున్నారు. అతనికి సపోర్ట్ చేయడానికి. తప్పనిసరిగా కూడా మేమందరం ఇన్వాల్వ్ అవుతాం. ఒక వ్యక్తిని అనవసరంగా ఈ విధంగా మేము తొక్కేస్తామంటే మటుకు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదండి. తప్పనిసరిగా మేమందరం ఇన్వాల్వ్ అవుతాం. అలాగని ఆ అమ్మాయికి కూడా న్యాయం జరిగేటువంటి విధంగానే చూస్తాం. తప్పనిసరిగా. మురళీకృష్ణ గారు, మీరెన్నో గ్రంథాలు చదివారు, శాస్త్రాలను అవపోసన పట్టారు. మీకెంతో నాలెడ్జ్ ఉంది. అయితే ఇద్దరు మేజర్‌లు ఇద్దరు ఇష్టపడి ఒకే చోట ఉంటే, సరే అమ్మాయి చెప్తుంది నా మెడలో ఉన్నది మంగళసూత్రమే. నా మెడలో 3 ముళ్ళు వేశారు 2014లో. ఆ! మేమిద్దరం అని వాళ్ళకి వాళ్ళే సాక్షులు కదా! హ్మ్. ఈవెన్ మన చట్టాలైనా అవే చెప్తున్నాయి. మన కోర్టులైనా అదే చెప్తున్నాయి గదా! ఇద్దరు మేజర్‌లు ఇష్టపడినప్పుడు, కలిసి లివ్ ఇన్‌లో ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా పెళ్ళంటూ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్స్‌కి సహజీవనానికి కూడా ఈరోజు ఒక చట్టబద్ధత అనేదొచ్చింది. హ్మ్. అలాంటప్పుడు మీరు బ్రాహ్మణులంటే ఇలాగే పెళ్లి జరగాలి, లేదంటే ఎవరిదైనా పెళ్లి ఇలాగే జరగాలని ఎలా అంటారు? హిందూ మతంలో అద్భుతమైనటువంటి ఆచారాలున్నాయండి. హ్మ్. ఒక పెళ్లి అనేది జరిగితే మనం దానికి కొంత ప్రొసీజర్ ఉంది. అదంతా మనం ఫాలో అవ్వాలి. వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ఫీలు తీసుకొని ఈ మధ్య కొంతమందిని చూశాను. నల్ల పూసలేసుకోవడం అదొక ఫ్యాషన్ అట. హ్మ్. పెళ్లి కాని వాళ్ళు కూడా కొంతమంది వేసుకొని తిరుగుతున్నారు. హ్మ్. అది పెళ్లి చూసిన కాని వాళ్ళా? పెళ్లి కాని వాళ్ళు. ఓహ్! నేను ఒక అమ్మాయిని అడిగాను. "ఏంది నీకు పెళ్లి కాలేదు కదా! మరి నల్ల పూసలేసుకొని ఎందుకు తిరుగుతున్నావు" అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "సార్ నాకు పెళ్లి కాలేదు. కానీ మెడలో నల్ల పూసలు లేకుండా, మంగళసూత్రం కూడా లేకుండా ఉంటే అందరూ నా పట్ల కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. హ్మ్. అందుకని నేను నల్ల పూసలేసుకొని తిరుగుతాను" అని చెప్తుంది. కొంతమంది ఫ్యాషన్‌గా ఏసుకొని తిరుగుతున్నారు నల్ల పూసలు. హ్మ్. అది బయట సిటీలో కనబడుతున్నది కొంతమంది. హ్మ్. ఆ విధమైనటువంటిది కరెక్ట్ కాదండి. ఎవిడెన్స్ యాక్ట్ మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. పెళ్లయింది అంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం గూడా బంధుమిత్రులు అటువంటి వాళ్ళ దగ్గర జరగాలి. అలా కాకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కూడా దానికి ప్రొసీజర్ ఉంటుంది. మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు చూస్తారు. ఒక నోటీస్ కూడా ఇస్తారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉండమంటే చెప్తారు. వాటి ప్రకారం గూడా నిర్ణయించుకొని ఆ యొక్క వివాహం అనేది చేస్తారనమాట. అలా చేసుకుంటే కూడా అది వ్యాలిడే. లేదంటే ఈ విధమైన పద్ధతులున్నాయి. క్రిస్టియన్ మతంలో ఒక రకమైన వివాహ పద్ధతుంది. ముస్లింలో ఒక రకమైన వివాహ పద్ధతుంది. అంతేగాని ఏం లేకుండా మీ ఇద్దరు ఒక సెల్ఫీ తీసేసుకొని, మా పెళ్లయిపోయిందంటే అది ఎట్లా కుదురుతుందండి? అది కరెక్ట్ గాదు. లేదు మీరు సహజీవనం చేశారు. అది అతను గూడా చెప్తున్నాడు. సహజీవనం కలిసి చేశామండి. నీకు నిజంగా అతనంటే అంత ప్రేమ గనక ఉంటే మస్తాన్ సాయి అని అతను అతనెమ్మడెళ్ళటం ఏంటి? అతనెమ్మడ ఎళ్ళవలసినటువంటి అవసరం ఏంటి నీకు? నీకు ఒక్కసారి నైతిక విలువల గురించి ఆలోచించండి. అసలు లివింగ్ రిలేషన్ అనేటువంటిది అనైతికత. మొదట అక్కడే అనైతికత ఉంది. మీరు గమనించండి. ముస్లిం మతంలో ఎక్కడైనా సరే, ఏ అమ్మాయికైనా తన మీద ఏదైనా అత్యాచారం జరిగినట్టు కానీ ఏమి జరగవు. కొన్ని ఇతర మతాలను చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. కారణం ఏందంటే,
ఏ ముస్లిం అమ్మాయి ఒంటరిగా బయటికి పోదు, అసలు బయటికి పంపించరు. కంపల్సరీ ఒక మనిషి తోడు ఉంటారు వాళ్ళకి. మన మతంలో కూడా స్వేచ్ఛ ఎక్కువైపోయి సహజీవనం అని ఒక పరాయి మగవాడితో మాట్లాడటమే బ్రాహ్మణ కుటుంబాల్లో తప్పుగా భావిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ అత్యంత సాంప్రదాయాలు పాటించేటువంటి కుటుంబాలు ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అట్లా కాకుండా నువ్వు వెళ్ళేసి పరాయి మగవాడితో నువ్వు కలిసి ఉండటం అనేది ఎంత అనైతికత అది. చట్ట ప్రకారం ఏమో సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది, అది ఇదివరకు తీర్పు కూడా లేదు, ఈ మధ్యన వచ్చింది అది, సహజీవనం కూడా చేయొచ్చు అని. సహజీవనం చేయటం అనేటువంటిది నైతిక విలువల ప్రకారం కరెక్ట్ కాదు. రాజ్ తరుణ్ గారు చేసింది కూడా తప్పే, ఆయన చేసింది కూడా కరెక్ట్ అనట్లేదు. మా పర్సనల్ జీవితం కదా, మేము ఎట్లయినా జీవించవచ్చు అంటే కొంతకాలం తర్వాత ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలని చెప్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించుంటే నీకు ఇటువంటి సమస్య వచ్చేది కాదు కదా. అందరికీ ఇది కేవలము ఒక రాజ్ తరుణ్, ఒక లావణ్య గొడవ కాదండి ఇది. లావణ్య లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన దేశంలో. అలాగే రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు చేస్తుంటారు, సహజీవనం కలిసి ఉంటారు. తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందా, ఇతనికి పెళ్ళి అవుతుందా? ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది 2 సార్లు అబార్షన్ చేయించారు నాకు. నీకు అబార్షన్ చేయిస్తే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది నీకు? రాజ్ తరుణ్ వల్ల వచ్చిందా, లేకపోతే మస్తాన్ వల్ల నీకు కడుపు వస్తే అబార్షన్ చేయించారా? నీ యొక్క కడుపు రావడానికి కారణం ఎవరు? రాజ్ తరుణేనా? మురళీకృష్ణ గారు ఆ మరి అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది కూడా 2016. ఆ, అంటే రాజ్ చెప్పిన ప్రకారమే 2014 నుంచి 2017 వరకు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఆ. అంటే ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఆ డౌట్స్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా ఎందుకంటే లేదండి. ఎందుకంటే అది మనం రాజ్ సమస్య చూసాము, అది రాజ్ నేను శాంతి గారు చెప్తాను ఆయన మీకు హస్బెండ్ సమస్య చూసాము. రాజ్ తరుణ్తో ఉన్న టైంలోనే ఆ మీకు అమ్మాయికి ప్రెగ్నెన్సీ 2 ఎవరి ద్వారా సార్లు కడుపు వచ్చింది? వచ్చింది. రాజ్ ఇంకొక తరుణ్ విషయం, వల్ల వచ్చిందా, ఇంకొకళ్ళ వల్ల మస్తాన్ వచ్చిందా? సాయి మీరు కూడా ఇక్కడ క్లారిటీ తీసుకోండి, మీకు ఐడియా లేకపోయిండొచ్చు. ఆ, ఎందుకంటే రాజ్ కూడా అలాంటి క్లెయిమ్స్ చేయలేదు. ఎందుకంటే 2014 నుంచి 2017 వరకు మేము కలిసే ఉన్నామని చెప్పాడు రాజ్. ఆ, అయితే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మస్తాన్ సాయి అనే వ్యక్తి 2021లో ఓకే, ఏది శేఖర్ భాష చేసిన అలిగేషన్స్ ప్రకారం కావచ్చు, గుంటూరులో లాడ్జ్ అయిన ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే. 2021 నుంచి ఈ అమ్మాయికి రిలేషన్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇల్లిసిట్ అఫైర్ ఉందా లేదా, లేదంటే ఇంకేదైనా అది మనం డిసైడ్ చేయలేము, మనం చెప్పలేము. కాబట్టి ఉమ్, నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఉమ్, 2021 నుంచి ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఉమ్. అంటే ఇది అవసరం మళ్ళీ, ఎందుకంటే నీ కడుపు అతనితో వచ్చింది ఇతనితో వచ్చిందని అవును, మనం మళ్ళీ కొత్త అనుమానాలు. సమాజం అలా అయిపోయింది అసలు. ఎందుకంటే రాజు ఎందుకంటే వీ కెనాట్ ట్రస్ట్ యూ. ఉమ్, పెళ్లి కాకుండా పరాయి మొగోడితో జీవించడం ఏంటి అసలు? అది ఏమైనా అసలు మీకు మంచిగా అనిపిస్తున్నదా? నేను వాళ్ళ లావణ్య వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నారండి? మీ అమ్మాయి వెళ్ళి పరాయి మొగోడితో జీవితం గడుపుతున్నప్పుడు యూ షుడ్ స్టాప్ హర్. ఏమ్మా ఇది తప్పు కదా అని ఆపాలి కదా, వదిలేస్తే అర్థం ఏంటి? అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు, మీరు చేసింది కూడా తప్పే. అవును. ఎందుకంటే పెళ్ళైన 2 నెలలకే, అంటే 2014లో ఆ అబ్బాయి 3 ముళ్ళు వేశాడంట. వాళ్ళిద్దరు పర్సనల్ గా సెల్ఫీలు తీసుకున్నారంట. ఆ తర్వాత వెళ్లి వైజాగ్ వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని కలిశారంట. సో ఉమ్, ఇరు వర్గాల పేరెంట్స్ ని మీరు ప్రశ్నించొచ్చు. ఉమ్, అది ఖచ్చితంగా అది అడగాల్సిన విషయం. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ గా కూడా 2023 దీపావళి పండుగ వీళ్ళందరూ కలిసే చేసుకున్నారు. అంతకుముందు వినాయక చవితి పండుగ కూడా కలిసే చేసుకున్నారు. అప్పుడు మీరిద్దరు, అంటే ఆ అమ్మాయి చూపించిన సాక్ష్యాలు మనం ఎవరం వెళ్లి చూసాం గానీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు, పిల్లా పాపలతో ఉండండి అని చెప్పేసి ఉమ్, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా. ఓకే. ఈ ఖచ్చితంగా ఇది తల్లిదండ్రులను మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఏమండి, ఉందండి. మీరు సాక్ష్యాలని చెప్తున్నారు, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కూడా చెప్తున్నా నేను. అయ్యా సాయి గారు మీకు చెప్తున్నాను, లావణ్య గారు మీకు చెప్తున్నాను, మీ అందరికి కూడా చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు అది రికార్డు చేసి ఉమ్, వాళ్ళ వ్యక్తిగత కాల్స్ రికార్డు చేయటం అనేటువంటిది ఒక రకంగా తప్పు, అనైతికత. వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు అసలు ఎట్లా రికార్డ్ చేస్తారు? మనసులో ఏదో దుర్బుద్ధి ఉంటేనే రికార్డ్ చేస్తారు కదా. అట్లా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. చేశారు. చేసిన దాన్ని యూట్యూబ్లో పెడితే బహుశా మీకు తెలుసో తెలియదో, ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులు కూడా మిమిక్రీ చేసి కూడా మాట్లాడుకొని దాన్ని కూడా పెట్టచ్చు యూట్యూబ్స్లో. అది మాట్లాడిన వ్యక్తి లావణ్య లేకపోతే మస్తానా అని కూడా గ్యారంటీ లేదు. మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఈ ప్రజెంట్ అంతా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. ఈవెన్ ఫోటోలు పెట్టినా కానీ నమ్మడానికి లేదు, గ్రాఫిక్స్ చేసేసి ఫోటోలు మార్చేస్తున్నారు. సో దానికి ఆ ప్రూఫ్ అవి నిరూపించబడాలంటే చాలా చాలా జరగాలి. కాబట్టి మీరేదో 4 వీడియోలు పెట్టేసేసి ఈ ఇద్దరు మాట్లాడారని అవన్నీ కూడా వాయిస్ మెసేజ్లు పెడితే, అవి రికార్డ్స్ అనేవి పెడితే అవి ఎవిడెన్స్ కింద రాకపోవచ్చు, మీకు తెలుసో తెలియదో. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సమాజాన్ని డిస్టర్బ్ చేసి అసలు మీరు కూడా తప్పే. ఒక వ్యక్తికి పర్మిషన్ లేకుండా అతని ఫోటో కానీ అతని వీడియో కానీ తీయటం అనేది తప్పు. ఒకవేళ మీరు తీసినా కానీ వాళ్ళ
పర్మిషన్ కూడా లేకుండా సోషల్ మీడియాలో ఫొటోస్ ఎలా పెడతారండి మీరు? వాళ్ళ గౌరవానికి ఎందుకు భంగం కలిగిస్తారు? వాళ్ళేదో పర్సనల్‌గా ఉన్నప్పుడో, వేరేలాగా ఉన్నప్పుడో ఆ ఫోటోలు తీయటం, అవి పబ్లిక్‌గా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఇంకా పెద్ద తప్పు. మీరు అందరూ కూడా తప్పే చేస్తున్నారు. ఇక్కడ ఒకళ్ళు కరెక్టా, ఒకళ్ళు తప్పని కాదు. ఇంకా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు జరిగిపోయి, ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని, అంత గందరగోళమై సమాజమే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తప్పనిసరిగా లావణ్య అనేటువంటి ఆమెకి న్యాయం జరగాలి. ఆమె అనేకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అందువల్లే నేను ఆమెకు దూరంగా ఉన్నానా రాజ్ తరుణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అమ్మాయి నీకు పాప, ఓ లావణ్య పాప, నువ్వు గనక నిజంగా నీ భర్త కావాలనుకుంటే చక్కగా ఉండు. మంచిగా జీవితం గడుపు. నీకేదైనా ఎఫెక్ట్ అయింది, డ్రగ్ ఎఫెక్ట్ వాటెవర్ మేబీ అదర్, డీ అడిక్షన్ సెంటర్‌కెళ్ళండి. చక్కగా గూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ తీసుకోండి. చక్కగా జీవితం గడపండి. అంతేగాని అతని జీవితం నాశనం చేసి కేసులు పెట్టి నీకేమైనా కానీ నీ యొక్క ప్రేమలో గూడా కొంత సిన్సియారిటీ ఉన్నటువంటి విషయం గూడా అందరికి అనిపిచ్చింది. ఎందుకంటే అతనికి ఏదైనటువంటి సమస్య వచ్చినప్పుడు, ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించావు. రాజ్ తరుణ్‌కి సపోర్ట్‌గా నువ్వు చేశావని గూడా మేము కొన్ని వీడియోలో చూడటం జరిగింది. నీకు నిజంగా అతని మీద ఎఫెక్షన్ ఉంది. ఎఫెక్షన్ ఉన్నటువంటి దానివి భారతీయ స్త్రీ లక్షణాలు కొన్ని పాటించండి. మీకు తెలియబోతే తెలుసుకోండి. నైతిక విలువలంటే ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఒక భార్య భర్తతో ఎలా జీవించాలి? ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేగాని నీకు ఫ్రెండ్ ఉన్నాడంటావు. అమెరికాలో ఫ్రెండ్. అసలు ఫ్రెండ్ కల్చర్ ఏంటి? ఇక్కడే సమాజం అంతా కూడా పాడైపోతున్నది. ఒక ఆడ మనిషి ఉంటే అన్నన్నా ఉండాలి, బావ అన్న ఉండాలి. ఒక బ్రదర్ అనే వరుస ఉండాలి. లేకపోతే ఒక బావ వరుస ఉండాలి. ఈ ఫ్రెండ్ అనేది ఏమిటి? అటు ఇటు కాకుండా. ఫ్రెండ్ అని చెప్పేసి అమెరికాలో ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఫోన్ చేశాడు. అతను చెప్పినందువల్ల ఇతని మీద కేస్ పెట్టాను. అతని సపోర్ట్ కూడా నువ్వు చాలా సార్లు చెప్పడం జరిగింది. మీ యొక్క ప్రతి వీడియోలు కూడా మాట్లాడే ప్రతి మాట కూడా అందరూ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఆ విషయం గమనించండి. ఇది ఇది ఎట్లా అయిందంటే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలా లేదు. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద సొసైటీ. సమాజాన్ని ప్రతిబింబిస్తున్నది ఇది. ఫ్యూచర్‌లో అనుకుంటారు రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ తర్వాత, రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ ముందు అని. ఆ విధమైనటువంటి మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రేపు వేరే వాళ్ళు కూడా ఇటువంటి కేసులే పెడతారు. ఆల్రెడీ ఇదివరకు ఎంతో దుర్వినియోగం అని 498 కేసులని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎక్కువ మిస్‌యూజ్ అయినటువంటి కేసులు ఇవి. వాటిని ఇప్పుడు గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటున్నది. ఇదివరకులాగా ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టట్లేదు. అది కూడా కాకుండా నువ్వు గమనించు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక అతనొచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ చెప్పాడు. మళ్ళీ చెప్పాడు. చివరికి ఆమె నో అని చెప్తే, ఇంక నో అంటే నోనే. అతను ఎమ్మడి పడడానికి అధికారం లేదు అతనికి. అదే విషయం కూడా లేడీస్‌కి కూడా వర్తిస్తుంది. నువ్వు అతను కావాలి అన్నావు. అతను నో అంటున్నాడు. మళ్ళీ కావాలంటావు. అతను నో అంటున్నాడు. మళ్ళీ కావాలని నో అంటున్నాడు. అతను అన్ని సార్లు నో చెప్పిన తర్వాత నువ్వు అతని ఎమ్మడి ఎలా ఎళ్తావు? ఒక అమ్మాయి నో చెప్పిన తర్వాత ఎళ్తే అది కేసే గదా! చట్టవిరుద్ధమే గదా! అలాగే ఆడవాళ్ళకి కూడా అదే రూల్ ఉంది. అతను అన్ని సార్లు నో, నో, నో అని చెప్పిన తర్వాత నువ్వు ఇంకా అతని ఎమ్మడి పడటం ఏంది? లోకల్‌లో మగోళ్ళు లేరసలు. ఎంతోమంది మగవాళ్ళున్నారు. నువ్వు చాలా అందంగానే ఉన్నావు లావణ్య గారు. లావణ్య పాప. నీకు గూడా మంచి మొగుడొస్తాడు. చాలా మంచి మొగుడు లభిస్తాడు. నువ్వు గూడా హ్యాపీగా జీవితం గడపొచ్చు. అంతేగాని అతనెంబడి పడి అతని లైఫ్ స్పాయిల్ చేయటం ఎందుకు? వాళ్ళ ప్రాపర్టీ కావాలి. ఇప్పుడు చూడు నీ మీద గూడా కేసయింది. ఆ! ఈ రోజుల్లో చట్ట ప్రకారం ఏందంటే చాలా మార్గాలున్నాయి. కాబట్టి ఈ పద్ధతి మానండి. ఇప్పటికైనా మాని వేరే కులం గురించి కూడా, ఏ కులాన్ని గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు. దయచేసి నైతిక విలువలు ఫాలో అవ్వండి అని కూడా చెప్పడం జరుగుతున్నది. మురళీకృష్ణ గారు, ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయితో ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ రాజ్ తరుణ్ కూడా నిధి అనే అమ్మాయితో అఫైర్‌లో ఉన్నాడు. తర్వాత ఆరియానాతో ఉన్నాడు. ఆమెకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తగా మాల్వి మల్హోత్రాతో కూడా అఫైర్ నడుపుతున్నాడు ఒక హ్మ్. ఏడాదిన్నర నుంచి అని హ్మ్. తెలుస్తూనే ఉంది. ఆరోపణలు కొన్ని ప్రెస్ మీట్ సాక్ష్యంగా ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మరి హ్మ్. రాజ్ తరుణ్‌కి మీరిచ్చే సలహా ఏంటి? ఆయన మగోడండి. మగాడికో న్యాయం, మహిళకో న్యాయమా? ఎలా అంటారు? ఇది చాలా మంది ఇబ్బంది పడొచ్చు ఈ మాట చెప్తే. మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. ఆడామె ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. తిరిగితే తప్పేంటి? హ్మ్. మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరిగితే మగవాడికి ఏం అవ్వదు. ఆడది ఇష్టం వచ్చినట్టు తిరిగితే కడుపొస్తది. డిఫరెన్స్ లేదా? హ్మ్. అంటే ఆ బిడ్డకి తండ్రి సరే సరే కడుపొచ్చేది మళ్ళీ అతని వల్లే కదా! ఇంకొక ఆడ మనిషికే కదా అక్కడ గూడా. అప్పుడు తండ్రవుతాడుగా. డీఎన్ఏ లాంటి టెస్ట్‌లు లేవా? మరెందుకు చేయించలేదు? ఎవరికి డీఎన్ఏ? అబార్షన్ ఎందుకు చేయించారు మరి? వాళ్ళ ఇష్యూస్ ఏవో అబార్షన్స్ అవి మనకి కాదు. సంబంధించిన విషయాలు గాదు. ఎందుకు స్ జేయించారని ఎప్పుడో 2016లో జరిగినవి ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే మీలాంటి పెద్దలు, పూజ్యులు కూడా
ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం అని మాట్లాడడం కరెక్ట్ కాదండి. కదా! అంటే రాజుకి కూడా మీరు హితవు పలకాలి, హితవు చెప్పాలి కదా రాజుకి కూడా. రాజు ఇది కరెక్ట్ కాదు. మన బ్రాహ్మణ వర్గంలో మనం ఇలా చేయకూడదు రాజు అని ఏమ మీరు చెప్పాలి కదా! ఏవండీ రాజు తిరిగాడు అనేటువంటి పదం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే అతనొక హీరో. హ్మ్. ఒక హీరో అనుంటే హీరో దగ్గరికి చాలా మంది అమ్మాయిలొస్తారు. సహజం అది. హ్మ్. సో, వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిపరంగా గూడా ఇద్దరు కలిసి నవ్వుతూ నవ్వుతూ స్టిల్స్ ఇస్తారు. రకరకాల ఇట్లా చేయి పట్టుకొని రకరకాల యాంగిల్స్‌లో స్టిల్స్ ఇస్తారు. అంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటే ఎలా? అహా! రావడం వేరు, రిలేషన్‌లో ఉండడం వేరు రిలేషన్ కదా! ఉందని ఎవరికీ తెలుసు. ఇప్పుడు 'మస్తాన్ సాయి'తో అని ఎలా తెలుసు? మస్తాన్ సాయి అనేటువంటి ఆమె ఎళ్లి లాడ్జ్‌లో ఉందని ఉంది రికార్డ్స్ ప్రకారం. ఇప్పుడు మరి వీళ్ళకి సంబంధించి కూడా ఫోటోస్ ఆ అమ్మాయి బయట పెట్టింది. ఆ! ఫోన్ కాల్స్, రికార్డ్స్ బయట పెట్టింది. ఎందుకంటే ఎవరితో? ఇవన్నీ వేరే ఈ 'ఆర్యానా'తో కావచ్చు, ఇప్పుడు ఆ! 'మాల్వి'తో ఉన్నవి కావచ్చు, ఇంకెవరో హీరోయిన్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి. హ్మ్. దేనికి దానికి ఎందుకంటే అదంతా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. హ్మ్. ఎందుకంటే మీలాంటి పెద్దలు సమాజాన్ని గైడ్ చేయాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి సమాజం నీతిని తీసుకోవాలి కదా! ఇప్పుడు హ్మ్. మీలాంటి వాళ్ళే ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం, అతను ఎట్లైనా తిరుగుతాడు అంటే ఎట్లైనా తిరగమని ఎలా అంటే చెప్పట్లేదండి. ధర్మో రక్షితః అనేటువంటిది అత్యంత విలువైనటువంటి మాట. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం గూడా మనల్ని కాపాడుతుందండి. రాజ్ తరుణ్ చాలా తక్కువ. హ్మ్. ఇంకా భయంకరమైనటువంటి వాళ్ళున్నారు. ఆ! కాస్టింగ్ ఏదైనా కోచ్ సరే అనేదే మన ఫిల్మ్ మన ఇండస్ట్రీలో ఉంది. బ్రాహ్మణుల్లో ఇలా ఉండకూడదు బాబు. మీ నాన్న, అమ్మా, నాన్న ఇప్పటికన్నా జాగ్రత్త పడండని మీరు చెప్పాలి కదా! అతను ఆ విధమైనటువంటి వ్యక్తి అని గూడా నేను పూర్తిగా నమ్మట్లేదు. హ్మ్. ఎందుకంటే ఆ మాల్వియా అనే ఆమె గురించి కూడా మీరు చెప్తున్నారు గదా! హ్మ్. ఆమె గురించి ఆల్రెడీ వేరే ఆమె కేస్ పెట్టింది. హ్మ్. ఆమె బాంబేలో యోగేష్ అనే ఒక అతనితో గూడా ప్రొడ్యూసర్‌ని క్యాచ్ చేసి అతని దగ్గర ఉన్న మనీ అంతా తీసుకొని, మొత్తం పిండేసుకొని తర్వాత హ్మ్. పక్కకు నెట్టేసింది. అతని మీద కూడా కేస్ పెట్టేసింది అని గూడా ఆమె చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగినటువంటి మనం కరెక్ట్‌గా తెలీదు. హ్మ్. ఈమె గూడా ఒక గుడ్ యాక్ట్రెస్. హ్మ్. ఎందుకంటే ఈ రోజుల్లో కేసులు నమ్మడానికి లేదు. హ్మ్. ఎవరి మధ్య ఏం జరిగిందో తెలీదు. హ్మ్. మన చట్టంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని దుర్వినియోగం కూడా జరుగుతుంది. హ్మ్. ఆమె ఏం చేసిందో మనకు తెలీదు గదా! తెలియకుండా ఆవిడ గురించి కూడా మనం అనకూడదు. ఆమె ఒక మంచి ఆర్టిస్ట్. మొన్న గూడా దానికి ఫంక్షన్‌కెళ్ళాను నేను. వాళ్ళ హ్మ్. ఫంక్షన్ చూసాను. తి ప్రెస్ మీట్‌కెళ్లారా మీరు? తిరగబడ్డ స్వామి ప్రెస్ మీటింగ్‌కెళ్ళాను. హ్మ్. అక్కడ లావణ్య వచ్చి గోల చేసింది. హ్మ్. నాకెందుకో ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాలేదేమో అని అనిపిస్తుంది హ్మ్. లావణ్యది. ఆమెకేందంటే విపరీతమైన ప్రేముందండి. హ్మ్. అది మటుకు వాస్తవం. హ్మ్. కానీ ఏందంటే ఆమె రకరకాల అలవాట్ల వల్ల లేదంటే కొంత బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. హ్మ్. అట్లా మాటి మాటికి మళ్ళీ మస్తానికి ఫోన్ చేస్తుంది. నువ్వు మాట్లాడు అంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. షీ షుడ్ చేంజ్ హర్ బిహేవియర్. ఆమె డి అడిక్షన్ సెంటర్‌కెళ్ళాలి. కొంత చేసుకుంటే ఆమె కొంచెం మంచిగా అయ్యే అవకాశం ఉంది. రాజ్ తరుణ్ ఎంత మంచోడో చూడండి. ఆమె అట్లా స్వభావం ఉన్నా గాని ఆమె తన ఇంట్లోనే ఉండనిచ్చాడు. ఆమెనెళ్ళిపో అనలేదు. హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. హ్మ్. ఎవరైనా అలా ఉంటారా వేరే ఆయనే వాళ్ళు? ఇల్లు అతను వదిలేసి ఎళ్ళిపోయాడు కదా! బయటికెళ్ళాడు. హ్మ్. అతను ఎంతో కృతజ్ఞతతో ఆ అమ్మాయిని ఆ ఇంట్లోనే అట్టిపెట్టి పాపం ఆమె చాలా అమాయకంగా కూడా కనిపిస్తున్నది. హ్మ్. ఆమె మాట్లాడి ఒకసారి చూస్తుంటే నా భర్త కావాలి, నా భర్త కావాలి. ఈమె ఇంత అమాయకంగా మాట్లాడుతుంది. సో మచ్ ఇన్నోసెంట్ అని కూడా అనిపిస్తుంది. హ్మ్. అటువంటి అమ్మాయి అటువంటి అగ్రెసివ్ బిహేవియర్ ఉంది కాబట్టే ఆమెను ఆ ఇంట్లోనే ఉండనిచ్చాడు. హ్మ్. ఒక్కసారి ఆమె ఇంట్లోంచి బయటకొస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు ఆదరిస్తారు? వాళ్ళ పేరెంట్స్ ఆదరిస్తారా ఆమెకి? తప్పనిసరిగా కూడా అందుకనే మన సంస్కృతి సాంప్రదాయాలనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించాలండి. తప్పనిసరిగా. ఏ వయసులో జరిగిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. చక్కగా ఈ పాటికి పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి చక్కగా ఆమెకు పిల్ల పాపలతో హ్యాపీగా ఉండేది. ఇటువంటి పాటించకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు. రాష్ట్రంలో ఏమంటున్నాడు చూడండి. నేనసలు పెళ్ళే చేసుకోను. అది ఎంత తప్పు? మీ వంశాన్ని నిర్వంశం చేయటం. పెళ్లి చేసుకోవడం అనేటువంటిది వ్యక్తిగతంగా చేయటం గాదు. పెళ్లి అంటే వాళ్ళ వంశం అనేది రన్ అవుతుంది. హ్మ్. రేపు వాళ్ళకొక కొడుకు పుడితే, వాళ్ళ కొడుకు ఆ ఇంటి పేరొస్తే, వాళ్ళ వంశం నెక్స్ట్ జనరేషన్‌కి అవును. ఎళ్ళేదాన్ని పెళ్లి అంటారు. అంతేగాని వ్యక్తిగతంగా ఏదో కోరికలు తెచ్చుకోవడానికి కాదు పెళ్లి చేసుకునేది. ఇప్పుడు అతను ఎప్పుడైతే పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ జనరేషన్ స్టాప్ అయిపోయింది అతనితోటి. హ్మ్. అంటే అతను కులభ్రష్టుడయ్యాడు. హ్మ్. కులద్రోహి కూడా. అయిపోయింది గదా! వాళ్ళ తర్వాత అతనికి మంచి అమ్మాయి, అబ్బాయి పుట్టినట్టయితే వాళ్ళ వంశం కంటిన్యూ అయితే అంటే ఇంకా వేరే పెళ్లి చేసుకోవచ్చేమో లావణ్య అనేముంది ఇంకా? లేదు అతను అంటున్నాడు. చేసుకోననా? నేనసలు పెళ్ళే చేసుకోను. పెళ్ళంటే నాకు భయం అంటున్నాడు. అతనికి మరి విరక్తి ఆ కలిగింది. భయంతోనే వీళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదేమో మీరన్న బ్రాహ్మణ పద్ధతిలో ఆ! ఒకవేళ. ఆ! ఆ! అక్కడ తప్పేముంది ఇప్పుడు? ఆ భయంతో చేసుకొని ఉండకపోవచ్చు కదండీ! తనే ఒక్కటి చెప్పాడు ప్రెస్ మీట్‌లో. ఒకటండి ఆ అమ్మాయి చాలా అగ్రెసివ్ పర్సన్. హ్మ్. ఇతను సాఫ్ట్ పర్సన్. ఏవండీ 11 ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్‌లో ఉన్నామని ఆ అమ్మాయి చెప్తే సరే ఎంతో కొంత 14 నుంచి 17 రిలేషన్‌లో అని లేరు. ఆహ్, రెవె మ అతని బిల్డింగ్‌లో ఈముంది.
14 నుంచి 17 వరకు కలిసున్నామంటే ఒక 3 ఇయర్స్ అయినా వాళ్ళిద్దరు కలిసున్నారు గదా! ఉన్నారు. వాళ్ళ రిలేషన్ నడిచింది. 3 ఇయర్స్‌లో అతను భయపడిపోయి ఉంటాడు. రాజ్ తరుణ్‌కి మీకేమన్నా పరిచయం ఉందా? వాళ్ళ పేరెంట్స్‌తో గాని ఇంకేదన్నా మీకు ఉందా అండి రిలేషన్? లేదండి. ఓన్లీ కులం మాత్రమే. కులమనే గాదు. హ్మ్. అతను గూడా కింద నుంచి పైకి మంచి కింద పొజిషన్ కష్టపడి పైకొచ్చాడు. హ్మ్. అందరూ గూడా సమాజంలో అందరూ చెప్తుంటారండి. కులాభిమానం ఉంది. హ్మ్. ప్రతి వ్యక్తికి కులాభిమానం ఉంటుంది. అది కరెక్ట్ కూడా. ఎవరి కులం వాళ్ళకి గొప్ప. ఎవడి కులం వాళ్ళకి గొప్పే. హ్మ్. ప్రతి కులస్తుడు తమ కులస్తుడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు తమ కులం వాడు తప్పు చేశాడని తెలిసి కూడా హ్మ్. వాళ్ళని వెనకేసుకొచ్చేసి వాళ్ళు వేరే కులం మాకంటే చిన్న వర్ణం మేము అగ్రవర్ణాలు అనేసి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదండి. న్యాయంగా చెప్పాలి కదా మీలాంటి వాళ్ళు. న్యాయం అనేది ఉండాలండి. హ్మ్. ఇక్కడ అగ్రవర్ణం అంటే చౌదరీస్ కూడా అగ్రవర్ణమే. హ్మ్. ఇంకేదైనా వర్ణం. ఇప్పుడు అవును. ఆమె అని కాదు. అవును. ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్‌గా మనం మాట్లాడినప్పుడు ఎప్పుడు గూడానండి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేటువంటివి కరెక్ట్ కాదు. లవ్ మ్యారేజ్‌లు వద్దంటారా? అసలు ఆ అమ్మాయికి లవ్ చేసే అర్హత లేదు. ఆ అమ్మాయని కాదు ఏ మీరన్నది అమ్మాయికి మామూలుగా. లవ్ చేసే అర్హత లేదసలు. అసలు ఆడవాళ్ళకి ప్రేమించే అర్హతే లేదా? ప్రేమించే అర్హత లేదు. ఎందుకని? ఒకవేళ ప్రేమిస్తే హ్మ్. ఆడమ్మాయి అనేటువంటిది ఒక హ్మ్. కన్య. హ్మ్. తన తల్లిదండ్రుల ప్రాపర్టీ ఆమె. మనుధర్మ శాస్త్రం ప్రకారం హ్మ్. ఆ ఒక అమ్మాయి ఎలా ఎలా పుట్టింది? హ్మ్. ఒక ఆడ, మగ అంటే వాళ్ళ తల్లిదండ్రుల హ్మ్. సంసార ఫలితంగా ఒక అమ్మాయి పుట్టింది. హ్మ్. పెరిగి పెద్దదయింది. హ్మ్. షీ ఈస్ వాళ్ళ ప్రాపర్టీ అమ్మాయి. ఓకే. పెళ్లిలో జరిగేదదే. హ్మ్. పెళ్లిలో ఆమె ప్రాపర్టీని వేరే వాళ్ళకి దానం ఇస్తారు. అవును. లవ్ అనేదంటే ఎలాగంటే ఆమె ఒకవేళ లవ్ చేస్తే హ్మ్. తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతితోటే చేసుకోవాలి. అలా ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే అసలు చేసుకోవడానికి లేదు. హ్మ్. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చేసుకోవడానికే లేదసలు. హిందూ ధర్మశాస్త్రం ఎప్పుడు అలా చెప్పలేదే. ప్రేమించడం తప్పని ఎక్కడ చెప్పింది హిందూ ధర్మం? ప్రేమించడం అనేటువంటిది ఇష్టపడటం అండి. హ్మ్. ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా కూడా హ్మ్. పేరెంట్స్ యొక్క పర్మిషన్ తోటే చేసుకోవాలి. కొన్ని వివాహాలు రాక్షస వివాహాలని, హ్మ్. వివాహాల్లో రకాలున్నాయండి. హ్మ్. రకరకాల వివాహాలు. హ్మ్. శ్రీకృష్ణుడు, రుక్మిణి పేరెంట్స్ ఒప్పుకోకపోయినా లేవ అవును. తీసుకుపోవటం అంటారు. హ్మ్. రాక్షస వివాహాలు అవి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఎక్సెప్షన్స్ ప్రతి చోట ఉంటాయండి. కానీ ప్రేమ వివాహం అనేటువంటిది అంటే కూడా దేవుళ్ళకి ఎక్సెప్షను, మనుషులకి లేదా? దేవుళ్ళని ఫాలో అయ్యే మనకి లేదా మినహాయింపు? దేవుళ్ళ కంటే దేవుళ్ళు చేసినా కూడా తప్పేనండి. హ్మ్. తప్పు ఎవరు చేసినా తప్పే. హ్మ్. దానికి తగ్గ ఫలితం ఆయన అనుభవించినాడు. హ్మ్. కృష్ణుడు ఒకటే చెప్తాడు భగవద్గీతలో. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఎవరైనా సరే. మురళీకృష్ణ గారు మీకు పిల్లలున్నారా? ఉన్నారు. ఏం చదువుతున్నారు? ఎంత వయసు మాకొక వాళ్ళది? అబ్బాయి ఉన్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇంకా ఒక్క అంతే అబ్బాయేనా? ఒక అబ్బాయి. ఆహా! అతను అంటే ఒకవేళ సరే జరగకపోవచ్చు మీ పెంపకం అలాంటిది కాబట్టి. హ్మ్. మీ అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే ఇప్పుడు ఎలాగో బీటెక్‌లో ఉన్నాడు. హ్మ్. భవిష్యత్తులో ఎవరినైనా ఇష్టపడితే ఏం హ్మ్. చేస్తారు మీరు? నేను వ్యక్తిగతంగా చెప్తున్నానండి. హ్మ్. అనేక రిసర్చ్‌లు చేయటం ద్వారా కూడా చెప్తున్నాను. హ్మ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు అనేటువంటివి ఎటువంటి పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేయను. హ్మ్. 2 కులాల మధ్య పెళ్లి జరిగిందంటే హ్మ్. ఒక కులాన్ని చంపేయటమే హ్మ్. అర్థం. హ్మ్. ఉదాహరణ చెప్తాను. హ్మ్. చిరంజీవి గారి కొడుకున్నాడు. హ్మ్. ఆయన కాపు కులస్తుడు. హ్మ్. అతను రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఆయన భార్య రెడ్డీస్. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు గూడా మళ్ళీ వేరే ఇంటర్ కాస్టే. వినండి. రెడ్డి అండ్ చౌదరి మళ్ళీ అక్కడ ఇంకో చేసుకున్నారు గదా! కాంబినేషన్ ఉంది. సపోజు సరే ఒక కాపు కులస్తుడు, ఒక రెడ్డి కులస్తుడు పెళ్లి చేసుకున్నారు. హ్మ్. అమ్మాయి, అబ్బాయిని పక్కన పెట్టండి. ఒక కాపు కులస్తుడు లేదంటే ఒక కులానికి వేరే కులానికి పెళ్లి జరిగింది. హ్మ్. వాళ్ళకొక చిల్డ్రన్ పుట్టారు. హ్మ్. వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటారు? రెడ్డి అని పేరు పెట్టుకుంటారా? కాపు అని పేరు అది పెట్టుకుంటారా? పెట్టుకొని ఇప్పుడు మనకు కనిపిస్తూనే ఉంది గదా! క్లీంకారా అని పెట్టుకున్నారు. ఏ రెడ్డి క్లీంకారా? పెట్టలే, ఏ కాపు పెట్టలే, ఏ బ్రాహ్మణ కాదు. ఇది కాదు. పెట్టలేదు గదా! ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఏం లేదు క్లీంకారా. ఇప్పుడు ఎందుకంటే 'రామ్ చరణ్' ఉన్నాడు. 'రామ్ చరణ్' పేరు వెనక ఏం లేదు. 'చిరంజీవి' పేరు వెనక ఏదీ లేదు. 'చిరంజీవి' కులాన్ని చూసి ఎవరు అతన్ని హీరోగా హర్షించలేదు. అతనికి అవకాశాలు ఇవ్వలేదు. ఈరోజు 'రాజ్ తరుణ్‌ని' కూడా ఎవరు కులం చూసి ఆ అబ్బాయికి అవకాశాలు ఇవ్వలేదు. ఈరోజు అతను బ్రాహ్మణుడు కాబట్టి ఎవరు అణగదొక్కట్లేదండి. హ్మ్. 'రాజ్ తరుణ్‌లో ఒక టాలెంట్ ఉంది. ఈరోజు కూడా సినిమా నుంచి గాని, ఇండస్ట్రీ నుంచి గాని ఎవరు బ్లేమ్ చేస్తున్నది లేదు. ఎందుకంటే అతన్ని జీరో నుంచి హ్మ్. 'రాజ్ తరుణ్' ఈరోజు 'మాల్వి' ఈరోజు లేదంటే ఇంకో హీరోయిన్. హ్మ్. అతను హీరో అయిన తర్వాత, అతను హిట్ అయిన తర్వాత, అతను ఒక సక్సెస్ అందుకున్న తర్వాత హ్మ్. వీళ్ళందరూ వచ్చుంటారు గానీ, హ్మ్. ఇప్పుడు 'రాజు' చెప్పిన ప్రకారమే 'రాజు' జీరోగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతని పక్కనుంది. అవును. ఇప్పుడు అవన్నీ తర్వాత పక్కన పెట్టినా, అవును. ఇప్పుడు ఇక్కడ కులం గాదు గదండీ! 'రాజుని' కూడా ఎవరు 'రాజు' బ్రాహ్మణుడని చూసి ఇవ్వలేదు. ఆ అబ్బాయిలో టాలెంట్, ఆ అబ్బాయి షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇచ్చారు. అతను టాలెంటెడ్ పర్సనే. ఇందాక కూడా మీరన్నారు మా సినిమా బ్రాహ్మణులని ఫీల్డ్‌లో సినిమా అణగదొక్కుతున్నారని. ఫీల్డ్‌లో ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడా లేదు. ఉండొచ్చేమో. నేను పైకి చెప్తారు. కాదనట్లేదు. పైకి నేను చెప్తారంతే. కాదనట్లేదు. దాంట్లో నెపోటిజం ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ ఉంది. అక్కడ ఉండేవి అక్కడ ఉన్నాయి.
కానీ మా కులస్తుడు కాబట్టి అని ఈ రోజు సినిమా అవకాశాల విషయంలో, రాజు విషయంలో హ్మ్. ఎవరు తప్పు పట్టలేదు. ఆ పిల్లోడికి టాలెంట్ లేదనలేదు. నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నీకు ఈ అవకాశం తప్పిపోయిందనలేదు. నీకు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తామనలేదు. హ్మ్. పోనీ ఈ అమ్మాయి ఈరోజు ఇది కాబట్టే హ్మ్. మేమందరం సపోర్ట్ చేస్తున్నాము అనలేదు. హ్మ్. రాజునే ఇంకా అందరూ ఇంకెక్కువ చేయాలంటే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కులం అనే మ్యాటర్ లేదండి. హ్మ్. న్యాయానికి, నిజానికి ఈరోజు ఎంతో మంది ముక్కు, మొహం తెలియని వాళ్ళు ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు కూడా. లావణ్యని కూడా తిడుతూ పెడుతున్నారు. హ్మ్. అక్కడ ఎవరు రాజు కులం చూడలేదండి. రాజు కులానికి చెందిన వాళ్ళు లేరు. ఇంతకీ మీ అబ్బాయి రేపు ఎవరినైనా ఇష్టపడితే మీరు పెళ్లి చేస్తారా లేదా? 100% చేయనండి. నేననే కాదండి. హ్మ్. ఎవరు గూడా చేసుకోకూడదు. ఎందుకంటే రీజన్ చెప్తున్నాను. హ్మ్. మీకు ఇంకొక రకంగా చెప్తే అర్థమవుతుంది. హ్మ్. ఒక అగ్ర కులం వాడు, ఒక రిజర్వేషన్ కులం వాళ్ళు వివాహం చేసుకున్నారనుకుందాం. హ్మ్. వాళ్ళ చిల్డ్రన్‌కి వాళ్ళు రిజర్వేషన్ కులమే పెడతారు. హ్మ్. అంటే ఒక అగ్ర కులం పోయినట్టే గదా! హ్మ్. ఇప్పుడు రెడ్డీస్‌కి, కాపుకి పెళ్లి చేశారు. ఎందుకు పెడతారండి? అందరూ అలా ఎందుకుంటారనుకుంటారు? మీ పిల్లోడు రేపు ఒక అమ్మాయిని ఇష్టపడ్డా గాని మీరు పెళ్లి చెయ్యమంటున్నారు. ఒక కులం పోతుందండి. ఎందుకు పోతుందండి? ఇప్పుడు రెడ్డి కులమా, కాపు కులమా అన్నప్పుడు అతని ఇప్పుడు పేరు మీ అబ్బాయి ఇంకెవరో ఒక అమ్మాయిని పెద్దయ్యాక ఇది పితృస్వామ్య సమాజం అనుకుందాం. హ్మ్. ఈ పితృస్వామ్య సమాజంలో మీ అబ్బాయి హ్మ్. నేను అనకూడదు ఒక వర్ణం అని నేను చెప్తా గాని, హ్మ్. సరే ఇంకొక వర్ణం అమ్మాయిని తీసుకొచ్చి చేశాడనుకోండి. మీరు అగ్రవర్ణం పితృస్వామ్య సమాజం ఇది. ఖచ్చితంగా మీ కులమే వస్తుంది. ఇంకా మీ కులం ఎక్కడ పోయిందండి? వాళ్ళ కులం పోయింది గదా! ఎందుకు ఇప్పుడు ఆడపిల్ల మాకు ప్రతి వెళ్ళిన కులం తర్వాత ఇంటి ఇంపార్టెంటే. పేరే మారిపోతుందండి. ప్రతి కులంని ఎవరు కులం పట్టుకుంటుంది? స్వభావం ఉంటుందండి. స్వభావం ఏంటి? కులం అంటే కేవలం కులమనే గాదు. హ్మ్. క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకుంటుంది తెలుసా? హ్మ్. ఒక్కొక్క క్యాస్ట్‌కి అంటే మీరు హిందుత్వ గురించి మాట్లాడదామనండి మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు మన కళ్ళ ముందే ఎన్నో హత్యలు జరిగాయి. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు ఈరోజు మంచిర్యాల అమృత, ప్రణయ్ లాంటివి కావచ్చు, హ్మ్. అవంతిక, హేమంత్ రెడ్డి లాంటివి కావచ్చు, ఎంతో మంది ఉన్నారండి. ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి తల్లిదండ్రుల వల్ల ఈరోజు ప్రేమనెందుకండి తప్పు పట్టేది? నిజంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ప్రేముంది. పోనీ వాళ్ళిద్దరి మధ్య పెళ్లి లేదు కాబట్టే ప్రేమ పెళ్లి లేదు. హ్మ్. కామం ఉంది. అయ్యుండొచ్చు. అది మనం కాదు దాన్ని కదా ప్రేమ అనరు. చెప్పాల్సింది. ఈ రాజు ప్రేమ ఎక్కడా అంటే అదా? చెప్పలేదు. ప్రేమ అంటే అదా? 2014 నుంచి 17 వరకు మేము రిలేషన్‌లో ఉన్నామనే చెప్తున్నాడు రాజు తప్ప, మేము కామంలో ఉన్నాము, లేదంటే మేము మోహంలో ఉన్నాము అనకూడదు. మీరు అమృత ఫైనల్‌గా ఆ! ఈ వీళ్ళిద్దరికి మీరిచ్చే కన్‌క్లూజన్ ఏంటి? కులాన్ని పక్కన పెట్టి పక్కన పెట్టమని కూడా అనట్లేదు. రాజు అనే వ్యక్తి మీ కులస్తుడు కాబట్టి, మీరిప్పుడు వీళ్ళిద్దరికి ఈ కేస్‌కి ఇచ్చే కన్‌క్లూజన్ ఏంటి? రాజ్ తరుణ్ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసాడు. హ్మ్. ఎందుకు రిజెక్ట్ చేసాడు? అంతకుముందు గూడా హ్మ్. ఆమె వేరే క్యాస్ట్ అని చేసుకోలేదా? హ్మ్. అతని మనసులో ఏముందో కూడా తెలియాలి. హ్మ్. కేవలం వేరే కులం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైన పద్ధతులుంటాయి. హ్మ్. ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటాయి. నేను ఎక్కువ, తక్కువ అని చెప్పట్లేదండి. హ్మ్. అందరూ ఈక్వలే. ఇది జస్ట్ లైక్ యాస్ ఎ రౌండ్ టేబుల్. హ్మ్. ప్రతి కులానికి కొన్ని పద్ధతులుంటాయి. స్వభావం ఉంటుంది. సో, వాళ్ళ కులం వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి స్వభావం కలుస్తుంది కాబట్టి హ్మ్. బావుంటుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంటదనమాట. దయచేసి మీ అబ్బాయి ఎవరినన్నా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానంటే మీరు అడ్డపడకండి. వాళ్ళ జీవితాలు ఎందుకంటే ఎవ్వ మన గ్రంథాలెన్నో మీరు పఠించారు, ఔపోసన పట్టారు. ప్రతిదానికి ఒక ఉంటుంది. ధన్యవాదాలు మైనంపల్లి మురళీకృష్ణ గారు. మైనంపాటి. మైనంపాటి మురళీకృష్ణ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. రాజ్‌కి సపోర్టింగ్‌గా వచ్చినందుకు మీకు మరింత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హ్మ్. అలాగే మీలాగే చాలా మంది కూడా ఏ కులం, ఏ మతం అని చూసుకోకుండా రాజును సపోర్ట్ చేస్తున్న వాళ్ళున్నారు. తప్పుని తప్పంటున్నారు. ఒప్పుని ఒప్పు అంటున్నారు. ఖచ్చితంగా ఇది మనమందరం కూడా అంటే ఎవరిది తప్పైతే వాళ్ళది తప్పు అనాలి. ఎవరిది న్యాయమైతే న్యాయం అనాలి గానీ, ఈ కులం కాబట్టే, ఆ కులం కాబట్టే అని కాదు. న్యాయాన్ని న్యాయంగా మాట్లాడదాం.